హోంమంత్రి అనిత గారు పుట్టుపూర్వోత్తరాలతో సహా మొత్తం చెప్పుకొచ్చారు. ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే ఒక 1500 మంది జనాల్ని పోగేసుకొని వెళ్తారు, అల్లరి మూకలని చెప్పేసి ఆవిడ అండర్స్టాండింగ్. ఇంకా అలాగే పవన్ కుమారుడు మార్క్ శంకర్కి ఒక 3 రోజుల చికిత్స నడుస్తుంది, నెమ్మదిగా కోలుకుంటున్నారు పిల్లవాడని చెప్పేసి సమాచారం. ఇంకా పొలిటికల్ ఎంట్రీ మీద రేణు దేశాయ్ ఏమన్నారు, అలాగే అకీరా ఎప్పుడు సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు, ఇంకా బోల్డెన్ అంశాలు బిగ్ డిబేట్లో చర్చించడానికి విశ్లేషించడానికి మనతో ఉన్నారు దారా గోపి గారు, పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్. నమస్కారం గోపి గారు. అలాగే వాసు యాదవ్ గారు, వైసీపీ అధికార ప్రతినిధి. నమస్కారం వాసు యాదవ్ గారు. అలాగే విజయ్ కిరణ్ గారు, టీడీపీ అధికార ప్రతినిధి. నమస్తే విజయ్ కిరణ్ గారు. అండ్ ఇంకా తిరుత్తణి వేణుగోపాల్ గారు, జనసేన అధికార ప్రతినిధి. టు స్టార్ట్ విత్ పిఠాపురం వర్మ గారు, ఆయన గోపి గారు, ఆయన ఏంటి అసలు ఇన్సెసెంట్, మనం రాసుకుంటాం కదా ఇన్సెసెంట్ రైన్స్ అని, అలాగా కుండపోతగా ధారాపాతంగా ఆయన అలా ధ్వజం ఎత్తుతున్నారు సొంత పార్టీ మీద, జనసేన మీద. లాయల్టీస్ ఏమో హీ హాస్ బీన్ షోయింగ్ టువర్డ్స్ లోకేష్ గారు. ఆయనే మా భవిష్యత్ సారథి, 2047కి టీడీపీ జయకేతనాన్ని దేశవ్యాప్తంగా ఎగరేయగల సమర్థుడు అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నారు. వాసు గారు, మీకు 99 టీవీ ప్రేక్షకులకి, ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా శుభోదయం. వర్మ గారికి రాజకీయ భవిష్యత్తు పోయింది అనేది స్పష్టంగా తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ పిఠాపురంలో జెండా పాతేశారు, పిఠాపురాన్ని ఖాళీ చేయరు. ఆయన ఖాళీ చేయకపోతే వర్మ గారికి అవకాశాలు లేవు, రాజకీయ భవిష్యత్తు లేదు. వర్మ గారికి తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత వర్మ గారికి మొట్టమొదటి ఎమ్మెల్సీ సీట్ ఇస్తామని చంద్రబాబు నాయుడు గారు గతంలో చెప్పారు. మరి ఎమ్మెల్సీ సీటు 5 ఎమ్మెల్సీలు మొన్న ఫిలప్ చేశారు, కానీ ఒక్కటి కూడా ఆయనకి ఇవ్వలేదు. సో దాన్ని బట్టి ఆయనలో అసంతృప్తి అనేది చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. పైకి కొన్నిసార్లు ఏదో చెప్తున్నారు కానీ బట్ మొత్తం మీద ఆయనలో అయితే అసంతృప్తి ఉంది. ఇక లోకేష్ విషయానికి వస్తే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా భవిష్యత్తు నాయకుడు లోకేష్ అనే చెప్తారు తప్ప వేరే ఇంకో మాట ఇంకొక దానికి అవకాశం లేదు. ఇంకో నాయకుడు అనేది తెలుగుదేశంలో సాధ్యం కాదు. చంద్రబాబు నాయుడు తర్వాత లోకేషే ఖచ్చితంగా. 2047కి కాకపోతే 2067కి ఎట్లా కొనుక్కున్నా కూడా లోకేషే వాళ్ళ నాయకుడు, తెలుగుదేశానికి భవిష్యత్తు నాయకుడు. కాబట్టి వాళ్ళు అలా చెప్పుకోవడంలో అభ్యంతరం ఏమీ లేదు. అలా అని ఆయన ఏమి చంద్రబాబుకి వ్యతిరేకంగా లేడు వర్మ గారు. సో చంద్రబాబు పవన్ కళ్యాణ్ పట్ల మాత్రం, పవన్ కళ్యాణ్ జనసేన పట్ల మాత్రం కొంత దూకుడు వైఖరితోనే వెళ్తున్నారు వర్మ. ఆ విమర్శలు కూడా కొంత ఘాటైన విమర్శలే చేస్తున్నారు. అంటే జనసేన నాయకులకి వర్మతో అక్కడ పొత్తు కుదరట్లేదు అనేది చాలా స్పష్టంగా ఉంది. వర్మ ఖచ్చితంగా తెలుగుదేశంలోనే కొనసాగుతారు, కానీ ఈ మధ్య పుకార్లు వచ్చాయి కానీ బట్ తెలుగుదేశంలోనే కొనసాగుతారు. ఆయన లోకేష్ నాయకత్వాన్ని సమర్థిస్తారు. దానికోసం మాత్రమే ఆయన పనిచేస్తున్నారు అనేది స్పష్టంగా తెలుస్తుంది. లోకేష్ నమ్ముకుంటే అయినా సరే ఈసారైనా ఎమ్మెల్సీ సీట్ ఏదైనా వస్తుందేమో అనేది ఒక ఆశతో ఆయన ఉన్నారు. అది మాత్రం కొంచెం స్పష్టంగా. ఒకసారి వర్మ గారు ఏమన్నారో చూద్దామండి గోపి గారు. మరి ముందుండి నడిపించి ఈ పార్టీ పునాదులు బలీయంగా ఉన్నాయి, ఈ పునాదులు పగలగొట్టి దమ్ము ఎవరికి లేదని మన కార్యకర్తల యోగారం పాదయాత్రలో నిరూపించడం జరిగింది. మరి అదేవిధంగా ఈ పార్టీకి రాబోయే రోజుల్లో 2047 ఏదైతే రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక పార్టీ కూడా 2047 ప్రణాళిక చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించి రాబోయే రోజుల్లో పార్టీ రథసారథి నారా లోకేష్ గారిని, ఈ పార్టీని ఏదైతే మన గెలుపుకు కారణమైన పాదయాత్ర చేసి ఉన్నారో ఆయనకి రథసారథిగా ఈ తెలుగుదేశం పార్టీని ముందుకు నడిపించాలని చెప్పి కోరుతా ఉన్నాం. మరి జిల్లా పార్టీ నుంచి 7 నియోజకవర్గాల నుంచి కార్యకర్తలు అందరూ వచ్చారు. మరి మనకి పార్టీకి ప్రణాళిక ఉండాలా కలవాలా, దీని ద్వారా మనం అధ్యక్షుడికి తెలియజేద్దాం. పార్టీకి భవిష్యత్ ప్రణాళిక ఉండాలి, భవిష్యత్ తరం నాయకుడు మరి నారా లోకేష్ గారు ఉండాలి.
అన్న వాళ్ళందరూ కూడా చేతులెత్తవలసిందిగా కోరుతా ఉన్నాం. ఏదైతే లోకేష్ గారు ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేశారో చూసాం కదండి, చాలా క్లారిటీ తోటి. నెక్స్ట్ ఒకసారి విజయ్ కిరణ్ గారి దగ్గరికి వెళ్దాం. ఆయన చాలా క్లారిటీతోనే ఉన్నారండి జనసేన మీద కాలు దూడటానికి. ఒకసారి ఆయన మాటల్ని పక్కన పెడితే, ఇప్పుడు నిన్న హోంమంత్రి మాట్లాడారు అనిత గారు. జగన్ ఒక ప్లాన్ ప్రకారమే ఇదంతా చేశాడు. పోలీసుల్ని పాయింట్ చేసి మరీ మాట్లాడటం, ఏది ఇలా చూపించి వేలు చూపించి మరీ మాట్లాడటం అనే దాని వెనుక కుట్ర ఉంది. అండ్ అలాగే ఆయన ఎక్కడికి